చేద్దాం రాలే. సూర్యాపేట జిల్లా మోతే మండలము నరసింహపురం గ్రామం. ఈ నరసింహపురం గ్రామం ఇది ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడ ఎస్టీ మహిళలు పోటీ పడడం జరిగింది. ఎటకేలకు బేబీ గోదానాయక్ వాళ్ళ టీము విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ బేబీ గెలిపినట్టు 25 ఓట్ల మేరతో గెలిపిందని చెప్పడం జరిగింది. మళ్ళీ చివరికి దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ విజయం వీళ్ళనే హరించిందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం. అయితే ఈ విలేజ్ మాత్రము సూర్యాపేటకు 35 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు సర్పంచ్ భర్త గోదానాయక్ ఉన్నారు, వారితో పాటు వాళ్ళ తండవాసులంతా ఉన్నారు. వారి మాట తెలుస్తున్నాం. అన్న చెప్పండి, మీకు ముందుగా మా క్యూనిస్ తరఫున కంగ్రాచులేషన్స్, మీరు విజయం సాధించడం జరిగింది. అసలు వాస్తవానికి చూస్తే అసలు ఇది తండా మీ ఊరే ఏదైతే ఉందో చాలా అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంది. ఏం చేయబోతున్నారు మీరు? మేనిఫెస్టో ఏమి ఇచ్చారు? ఎలక్షన్ల ముందు పోయేటప్పుడు ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? నేను మా గ్రామ పంచాయతీ నరసింహపురం గ్రామ రంగాపురం తండ గ్రామ పంచాయతీ 2 ఊర్లు కలిసి నాకు ఆశీర్వదించిన ప్రజలందరికీ, వాళ్ళ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు, శుభానందనలు. ఎందుకంటే నేను నా గ్రామ ప్రజానాయకానికి మంచి చేస్తానని అందరు నాకు పట్టం కట్టి నన్ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మీద ఎన్నో ప్రభావాలు అధికారం వినియోగించుకుంటా నన్ను ఎన్నో ఒత్తిడిలు పాల్పడ్డా లాస్ట్కి నా విజయం వరించింది. ఎందుకంటే కౌంటింగ్ నాడు కూడా చాలా ఉత్కంఠ లేపినారు. అయినా కూడా నాకు 27 ఓట్లు 28 ఓట్లు ఆధిక్యంలో ఉన్నా కూడా దానికి ఏదో చాలా వరకు మళ్ళించి కూడా లాస్ట్ స్ట్రీట్ తెచ్చి లాస్ట్కు ఈక్వల్ టైంలో తెచ్చి కూడా అది కూడా నా దేవుడు అనేవాడు ఉండు. అందువల్ల టాస్ తీసినా కూడా వాంకుడు బేబీ గోదానాయక్ అనే పేరు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. నాకు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీరు గెలిచినందుకు ఎంత ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు, మీ తండవాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీకు అసలు సమస్యలు ఏ దృష్టికి వస్తున్నాయి? ఏ సమస్యల మీద మీరు దృష్టి సారిస్తున్నారు? నేను మా గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి చాలా నిర్ణయంగా ఉంది. ఇంతకుముందు ఏది ఒక్క డెవలప్ లేదు. సీసీ రోడ్లు కానీ తండావాసుల సమస్యలు చాలా ఉన్నాయి. అన్నీ పరిష్కరించి ఈ తండా కానీ నరసింహపురం గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా నేను తీరవడానికి సంతోషంగా ఆసక్తి కల్పిస్తానని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నా అండ ఉన్నందుకు వాళ్ళందరికీ పనిచేసి అందరిలో అమాయకంగా ఉంటానని తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు మనకు విద్యా వ్యవస్థ అనేది ముఖ్యం. ఎందుకంటే విద్య ఉంటేనే ఎక్కడికైనా బైక్ వెళ్ళొచ్చు. ఆస్తులు కాదు ముఖ్యం, విద్య ఉంటే కోటీశ్వరులు కావచ్చు. విద్యా వ్యవస్థ మీద మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? విద్య అంటే మాకు స్కూల్ బిల్డింగ్ ఉందండి. స్కూలు మామూలుగా ఇప్పుడు కొత్త స్కూల్ నిర్మించాలి. అంగన్వాడీ స్కూలు అతి త్వరలో పెద్దల సహకారంతో అది అంగన్వాడీ స్కూల్ నిర్మించుతా. మనకు సీసీ రోడ్డు మా ఎస్టీ తండాల్లో చాలా వరకు రోడ్లు సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఎట్టు పరిస్థితిలో నెరవేరుస్తానని ఒక సైడ్ కాలువలు. ఇప్పుడు స్కూల్ మాకు ఒక స్కూల్ ఉంది, ఇంకో స్కూల్ బిల్డింగ్ కట్టియాలి, అన్నీ చేస్తానని కోరుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడు మీకు రహదారి విషయానికి వస్తే అధ్వానంగా ఉంది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిన ఇబ్బంది, ఎండాకాలం వచ్చిన ఇబ్బంది. ఆ రోడ్డును ఎట్లా మీరు ముందు తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ మీకు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి మంత్రులతో పరిచయం ఉంటుంది, ఇక్కడ సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి మంత్రులతో కూడా మీకు పరిచయం ఉంటుంది. ఎందుకంటే ఇటు బార్డర్ చివరి బార్డర్ కావడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి కాలేదు. రోడ్డు ఎట్లా నిర్మించబోతున్నారు? మా నరసింహాపురం నుంచి రంగాపురం తండ వరకు రోడ్డు సమస్య బీటీ రోడ్డు కావాలి. అది సగం వరకే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా అప్పుడు తీసుకెళ్ళినాం. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే గారితో కలిసి ఆ రోడ్డు పరిష్కారం చేసే మార్గంలో ఎమ్మెల్యే గారితో కలిసి ఆ వినతి పత్రం ఇచ్చి సగంలో రోడ్లు అది ఆగింది. బీటీ రోడ్డు 2 కిలోమీటరు నరసింహాపురం నుంచి రంగాపురం తండ వరకు 2 కిలోమీటరు రోడ్డు అది కావాలని ఎమ్మెల్యే గారితో కలిసి అది ఆ ఊరికి సమస్యలు అన్ని ఎమ్మెల్యే గారికి వివరిస్తే అతి త్వరలో చేపిస్తే ఎమ్మెల్యే గారితో కృషితోటి ఈ రోడ్డు చేపిస్తానని మాటిస్తున్నా. మీ లక్ష్మీపురం కావచ్చు, మీ తండ కావచ్చు, ఆ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? నరసింహపురం ప్రజలకు, రంగాపురం తండ ప్రజలకు
వాళ్ళ ఏ సమస్య వచ్చినా నేను సర్పంచ్గా నన్ను నన్ను ఆదరించి నన్ను గెలిపించినందుకు వాళ్ళందరి సమస్యలు కానీ ఏ సమస్య కానీ అందరి అందుబాటులో ఉండి పని చేస్తానని కోరుకుంటున్నాను. ఓకే, మన దగ్గర యువ నాయకుడు ఉన్నాడు, విద్యార్థి చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. బ్రదర్, చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే ఈ విజయము మీ రంగాపురాన్ని వరించింది. మీరు విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? అంటే 14/12/2025 నాడు మన నరసింహపురం గ్రామ పంచాయతీ ఎన్నికలైంది. ఆ రోజున వాంకుడోతు బేబీ గోదానాయక్ గారు విజయం సాధించారు. యాక్చువల్గా చెప్పాలంటే 25 లీడ్లో ఉన్నారు. అయినా 2-3 సార్లు రీకౌంటింగ్ చేపించి మళ్ళీ అవతవకలు జేఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు ముందుకెళ్లారు. ఏజెంట్ తరపున స్కూల్లోకి రీకౌంటింగ్ పెట్టారు. మళ్ళీ అటు ఇటు టాస్ 3 సార్లు ఇచ్చిన లీడింగ్తోని యాక్చువల్గా చెప్పాలంటే 6, 5:30, 6 ఆ టైంలో అయిపోవాల్సింది. 25 చెప్పారు లీడ్లు ఉందని. అక్కడే మనకు విజయం సాధించాము. అయినా కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి 12 అవుతుందా అండి ఎప్పుడన్నా? సరే, ఇది మన ఇది చివరికైతే విజయం సాధించాము. ఓకే, మీరు విద్యార్థులు చదువుకున్న వారు, మీ తండకి ఎలాంటి మీ లక్షణ, మీ నరసింహపురం కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎలాంటి పనులు అయితే బాగుంటుంది? అంటే మేజర్గా మనకు రోడ్ లేదండి. ఎటు పోయినా ఇటు 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తప్ప మనకు ఏమైనా అంబులెన్స్ ఎమర్జెన్సీ రావాలన్నా మనకు రోడ్ లేదు. అది ఫస్ట్ రోడ్డు, తర్వాత సైడ్ కాలువ, ఈ మురికి కాలువ లేదు. ఇది సదుపాయం, నీటి సరఫరా, నల్లాలు, ఇంటి ఇవన్నీ బ్రహ్మాండంగా మేము సర్పంచ్తో మాట్లాడి చేపిస్తాము. అది కూడా నడుస్తుంది, అన్నీ మంచిగా చేపిస్తాం మన తండ సర్పంచ్ కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు అధికారులతోని, ఇప్పుడు రాజకీయ నాయకులతోని ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోతున్నారు? రాజకీయాల సంబంధాలు అంటే ఇక మనం పద్మావతి గారితో పెట్టి ఇక మనం సర్పంచ్ గెలిచింది ఇండిపెండెంట్, మనకు టికెట్ ఇవ్వలే. ఫస్ట్ చెప్పాలంటే యాక్చువల్గా రెబల్గా వేశారు, గెలిచారు. వాళ్ళు ఏందనికే వాళ్ళ తరపున నలుగురు ఏకమయ్యి వాళ్ళు గుంపు కూడిన అప్పుడే గెలుపు సాధించాం మనం. నలుగురు ఏకమయ్యి ఓడించాలనుకున్నా కూడా గెలుపు అక్కడే డిసైడ్ అయింది ఎటు అనేది. దాని ప్రకారం మనకు ముందుకు సాగడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యేతో మాట్లాడి అని రోడ్లని ఏం సమస్యలున్నా, స్కూల్ సమస్యలున్నా, ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే వాష్రూమ్లు అవి లేవు, మనకు బల్బులు లేవు. మొన్న ఏజెంట్గా కూర్చున్నాము, బల్బులు లేవు, వాష్రూమ్స్ అక్కడ లేవు, అన్నీ కూడా చేపించి మంచిగా సర్పంచ్తో మాట్లాడి చేపిద్దాం. ఓకే, ఇక్కడ మనం రంగాపురం తండలో ఉన్నాము. ఇప్పుడు బేబీ వాళ్ళ భర్త గోదా కావచ్చు, లేకపోతే విద్యార్థులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తండవాసులు ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని కావాలని ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఖచ్చితంగా లాస్ట్కు మేమే విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో ఫస్ట్ విజయం సాధించడం అని చెప్పడం జరిగింది. 25 ఓట్లతో గెలిచినా కూడా మళ్ళీ కావాలని అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది కావాలని రాజధాని చేయడం జరిగింది. అయితే ఇదో భాగం, చివరికి మాత్రం దేవుడు అనేవారు ఉన్నారు, ఖచ్చితంగా విజయం సాధించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఇది ఆమ్లెట్ విలేజ్, ఈ తండ కావచ్చు, ఆ ఊరు కావచ్చు, లక్ష్మీనరసింహపురం కావచ్చు, రెండింటిని కూడా నేను అభివృద్ధి చేస్తాను. ముఖ్యంగా తండాకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉందో, సిసి రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇటు బీటీ రోడ్డు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కట్టమించి చూస్తుంటే బీటీ రోడ్డు 2 సంవత్సరాల తర్వాత అది ఇంతవరకు కూడా దాన్ని మొదలుపెట్టే దాఖలాలు లేవు. ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అంతేకాదు మా విలేజ్ కూడా తండకు ఎంత నేను ప్రాధాన్యత ఇస్తున్నానో, ఖచ్చితంగా విలేజ్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తా. ఖచ్చితంగా మీకు నేను ఎన్నంటూ ఉంటా. ఎందుకంటే నన్ను మీరందరూ ఆశ్రయించారు, నన్ను గెలిపించారు. ఖచ్చితంగా మీ బిడ్డలాగా నేను ఉంటాను. ఖచ్చితంగా మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మిమ్మల్ని సంప్రదించి నేను అన్ని పనులు కూడా చేస్తాను. ఇటు ఉత్త పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా తీసుకుంటాను. మా తండాకు, మా ఊరికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కబెడతాను, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను కూడా గోదా చెప్తున్నారు.